3 వచనాలు చదువుదాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రత్యక్ష వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలనని ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనని చెప్పితిని. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము మీది. ఇక్కడ కూడి వచ్చిన ప్రజలు నీ ప్రజలు. నీ ప్రజలకు కావలసిన వర్తమానమును అయోగ్యుడనైన నన్ను నీ పాత్రగా వాడుకొని, నీ బోరగా వాడుకొని, నాలో నుండి మీ స్వరాన్ని వారికి వినిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. దాన్ని ముట్టండి, నా గొంతును ముట్టండి, నా దేహాన్ని ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా మాటను సరళం చేయండి. నాలో నుండి మీ స్వరాన్ని నీ బిడ్డలకు వినిపించండి. మీ సిలువ చాటును నన్ను దాయండి, మీ ఆత్మకు అభిషేకించండి. మీ స్వరము వినబడుతుండగా ఎవరైతే విన్నారో వారందరూ దీవించబడినట్లుగా కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సంతోషమున్న వారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కోల్చబడిన యెరూషలేము మందిరము యొక్క గుమ్మములు, గోడలు కోల్చబడి కాల్చబడినవి. బబులోను వాదులు, అశూరియులు, వారు వీరు అనేక రకాలుగా దండెత్తుకొని వచ్చి దేవుని మందిరములో ఉన్న శ్రేష్టమైన వస్తువులన్నీ పట్టుకుపోయారు. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఆశించాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. అతని కుమారుడైన సొలొమోనుకు అనుమతించాడు. సొలొమోను ద్వారా నేను కట్టించుకుంటానన్నాడు. సొలొమోను దానిని కట్టాడు. సొలొమోను మరణానంతరం అతని కుమారుడైన రెహబాము రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన రెహబాము తండ్రి వలె దేవుని మందిరమును గూర్చి సరైన శ్రద్ధ తీసుకోలేదు. తండ్రే పడిపోయాడు, భక్తిలో నుంచి పడిపోయాడు. తండ్రి అయిన సొలొమోను పడిపోవడానికి కారణం ఎవరు? భార్యలు. అతను చేసుకున్న భార్య కాదు, భార్యలు. అతని తండ్రి అయిన దావీదుకి భార్యలు ఉన్నప్పటికీ, అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ వారి మాట దావీదు లెక్కించలేదు, లెక్క పెట్టలేదు. అతని దృష్టిలో దేవుడు మాత్రమే తనకు ముఖ్యుడు. దేవుని కొరకే దొరికాడు.
ఆయనే నా వెలుగు అన్నాడు, ఆయనే నా రక్షణకర్త అన్నాడు, ఆయనే నా కొండ అన్నాడు, ఆయనే నా కోట అన్నాడు, ఆయనే నా శైలం అన్నాడు, నా రక్షణ శృంగం అన్నాడు, నా కాపర్ అన్నాడు. ఆయన గురించి దావీదు మాటల్లో ఎన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయో వాటన్నిటిని మనం రాసుకుంటే ఒక నామావళి కింద వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే దావీదు చేసిన తప్పుల్లో ఒక తప్పు బలంగా దేవునికి అయిష్టంగా మారిపోయింది. అది బత్షెబ విషయంలో. బత్షెబ విషయంలో కూడా అతను ఏం చేశాడంటే, చేసింది తప్పైనా తన తప్పును కప్పిపెట్టుకోవడానికి అతని ఆమె భర్తను చంపించాడు. ఆమె భర్త అయిన ఉరియాను చంపించాడు. యుద్ధం పేరుతో చంపించేశాడు. దేవునికి కోపం వచ్చింది. నాతాను ప్రవక్తను పంపించాడు. ఒక మాట అన్నారు. మనకు అది విచిత్రంగా కనబడింది. ఒరే దావీదా, నీకేం కావలసిన నేను ఇచ్చాను. నీకున్న భార్యలు సరిపోవాలనుకుంటే నన్ను అడిగితే నేను ఇంకా ఇచ్చుండేవాడిని. కానీ నువ్వేం చేసావు? నన్ను మోసం చేసావు, ఇష్టానుసారంగా ప్రవర్తించావు. అంచేత నీ చేతులకు ఏం అపరాధం అంటుందంటే ఆ రక్తాపరాధం. అన్ని నువ్వు ఎంతో మంది అని చెప్పావు, ఆ రక్తం అంటినా కానీ ఏ రక్తము మొదలు పెడుతుందంటే ఉరియా యొక్క రక్తము నీ చేతి ఉరేళ కట్టుతుంది కదా, అది ఏడుస్తూ ఉంది, అది మొర పెడతా ఉంది. అంచేత నా మందిరం కట్టడానికి అదే ఆటంకం. మీ ప్రవర్తన. మీ కొడుకు కడతారు, కొడుకు కట్టడు కానీ ఆ భార్యల వలన శోధన సహించలేక మరలా తాను కట్టిన దేవాది దేవుని మందిరం ఎదురుకుండానే మరొక కొండ మీద ఆ భార్యల కొరకు దేవతా విగ్రహాలతో కూడిన మందిరం పెట్టి దేవతాలుగా. అప్పుడు సొలొమోనుతో చెప్పాడు దేవుడు, నువ్వు నాకు అయిష్టమైన కార్యం చేసావు కనుక దావీదుకు నేను చేసిన ప్రమాణం జ్ఞాపకం ఉంచుకున్నాను కనుక నీ పూర్తి కాలం యాత్ర అంతే. తర్వాత ఈ సింహాసనాన్ని నీ కుటుంబం దగ్గర నుంచి తీసివేస్తాను. దేవుని పిల్లల ఈ మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని ఆజ్ఞను మనం మీరితే దేవుడి కృపతో ఇచ్చిన వాటిని మళ్ళా తీసివేస్తారు. దేవుని కృపను పోగొట్టుకోవచ్చున్నా స్వంత ఆలోచనతో, స్వంత బుద్ధితో, స్వంత ఉద్దేశంతో దేవుని దీవెన పోగొట్టుకోవద్దు. దావీదుతో ప్రమాణం చేశారు ఏమనంటే, నిత్యము నీ సింహాసనం ఉంచుతానని. అందుచేత సింహాసనం తీసేసినప్పటికీ యోధులకు మాత్రం రాజుగా నీ కుటుంబాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెహబాం వచ్చాడు. రెహబాం బుద్ధి బాగలేదు. అతను పెద్దలందరినీ సమకూర్చి అన్నాడు, నేనేం చేయాలన్నాడు. సలహాదారులను పిలిచాడు. తండ్రి స్నేహితులు పిలిస్తే తండ్రి స్నేహితులు అన్నారు, నేను మంచిగా నా తండ్రి ఎలా పరిపాలన చేశాడో అలా చేస్తాను, ఇంకా శ్రేష్టంగా చేయడానికి వీలుంటే ప్రయత్నం చేస్తానని చెప్పు అని చెప్తే ఫ్రెండ్స్ వచ్చి అన్నారు, అదే మీ నాన్న అందరి లోకు వదిలేశాడు, ఇష్టానుసారంగా వదిలేశాడు,
కాదు, నీ చిటికిన వేలు మీ నాన్న నడుము కంటే బలంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. చిటికిన ఉంటుంది, నేను అడిగినంత ఎవరికైనా చూసుకో. దాంతో ఇశ్రాయేలు పెద్దలందరూ దూరం అయిపోయారు. ఆ తర్వాత శత్రురాజులు మరి సింహాసనం తీసేవారు కనుక శత్రురాజులు వచ్చారు. రెహబాము ఉండగా దేవుని మందిరము మీద పడి అక్కడున్న బంగారము వస్తువులన్నీ పట్టుకోవాలి. దొంగతనం చేయబడింది, దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకుని వెళ్ళిపోయిన స్థలములో ఇతను ఏం చేశాడంటే ఎనపే పెట్టించాడంట. అక్కడ ఆయన పెట్టించినప్పుడు మా బంగారపు డాళ్ళు, బంగారపు కత్తులు అన్ని బంగారమే. ఇప్పుడు కొడుకు టైంలో వచ్చింది. ఇవన్నింటినీ సమకూర్చిన వాడు ఎవడో తెలుసు? అసలు దావీదు సమకూర్చాడు, తాతగారు సమకూర్చాడు, తండ్రి దాన్ని అమలు చేశాడు. మనవల కాలంలో ఇవన్నీ శత్రువులు. తన దగ్గర పనిచేసేవాడు యరొబాము అనేవాడు తిరగబాటు చేశాడు, రాజ్యాన్ని విడదీసేశాడు. 10 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలు వాని వరకు వెళ్ళిపోయి ఆ 10 గోత్రాలు ఒక రాజ్యంగా ఏర్పడి దానికి ఇశ్రాయేలు రాజ్యము అన్నారు. ఈ రాజ్యాన్నేమో యోధా రాజ్యం అన్నారు, ఆ రాజ్యాన్నేమో ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చదువుతారు. హల్లెలూయా. జాగ్రత్తగా సంగతి పెట్టినట్టు చెప్పే ఉంటాను. ఈ యరొబాము వాడు ఏం చేశాడంటే ఈ 10 గోత్రాల వాళ్ళు దేవుని పేరుతో యెరూషలేము వెళ్ళొస్తుంటారేమో అని యెరూషలేముకు వెళ్ళకుండా ఉండడం కొరకు బేతేలులను మరొక చోట దోణలు చేయించి, బంగారపు దోణలు చేయించి, ఇవే యెహోవా దేవుడు, ఎక్కడే మీరు పూజలు చేయండి అన్నాడు. ఈ 10 గోత్రాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఆ దోడ దగ్గరికి వెళ్ళి ఏ సెంటర్ దగ్గర అయితే ఆ సెంటర్లో వాళ్ళు పూజలు చేయడం, ఆఖరికి పస్కా పండుగ అక్కడ ఆచరిస్తున్నారు, పర్ణశాలల పండుగ అక్కడ ఆచరిస్తున్నారు, కోత పండుగ, పరసంగ్రహం పండుగ అన్ని అక్కడ ఆచరిస్తున్నారు. దేనికి బదులుగా? యెరూషలేముకు రావడానికి బదులుగా, దేవుని స్థలానికి రావడానికి బదులుగా ఎవడు నియమించిన స్థలానికి వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తే ఎవరికి బలులు అర్పిస్తున్నాం అనుకుంటున్నారు? యెరూషలేములోని దేవాది దేవునికి బలులు అర్పిస్తున్నామని సంతృప్తి పడుతున్నారు. దేవుని కోపం రగులుతుంది. 2 ప్రజల మధ్య కోపం విస్తరించింది. ఎవరిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తున్నాడు. అదే సమయంలో బబులోనులో నుండి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము యొక్క మందిరమును దోచుకొని యూదా ప్రజలను, బాలులను, శ్రేష్టమైన వారిని, యవనస్తులను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తీసుకెళ్ళిపోయిన బానిసల పేరు చెప్పగలరా మీరు? దానియేలు, షద్రకు,
మేషకు అబేద్నెగో నలుగురు మనకు తెలుసు. మిగిలిన చాలా మంది ఉన్నారు. కానీ వీరు దేవుని యందు చూపించిన భక్తి విశ్వాసాలను బట్టి నెబుకద్నెజరు కూడా వారిని ప్రేమించి వీరి దేవుడే నిజమైన దేవుడని ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకెవరెవరు వెళ్ళారు, ఆ రాజ్యాన్ని పడగొట్టారు. యెరూషలేము యొక్క మందిర గుమ్మాలు పడగొట్టారు, గోడలు పడగొట్టారు, గుమ్మాలు కాల్చివేశారు. వారి ద్వేషం అక్కడ వెళ్ళగెట్టారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తుంది. ఆ అరబ్ దేశాల కోపం అంతా ఎవరి మీద అంటే ఇశ్రాయేలీయుల మీద. కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు తెలుసా? తన వాగ్దాన జనము, తాను కోరుకున్న జనము, తాను ఏర్పరచుకున్న జనము, తాను నియమించిన జనము, తాను అభిషేకించిన జనము, తాను ఏర్పాటు చేసుకున్న జనము, తన జ్యేష్ఠ పుత్రులైన ఇశ్రాయేలు ఆ జనాంగము, వారి వెనక ఆయన కృప, ఆయన హస్తము తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టిన కాదు గతకాలం, కాచెను గతకాలం, కృపలలో కరచుచు, కృపలలో కరచుచు, ఆయుష్కాలమంతా ప్రభుకి కృతజ్ఞతతో స్తుతిస్తూ, ఆయుష్కాలమంతా ప్రభుకి కృతజ్ఞతతో స్తుతిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నట్లాంటి మొదలు గారి పాట. ఒకప్పుడు ఉజ్జీవం సంఘాలన్నీ వాడేది, అవన్నీ పక్కకెళ్ళిపోయినప్పుడు ఈ పాట కూడా ఈ సంవత్సరం పెట్టి పాటించాలని మర్చిపోయినట్టున్నాను. అంతమంది పెట్టాను బాగా. ఇలాంటి పాటలని మళ్ళీ నేర్చుకోండి పాటలు. అలాగ కొనుక్కోబడిన వారిలో నెహెమ్యా ఒకడు. ఆ నెహెమ్యా శోషణ కోటలో ఉన్నప్పుడు ఈ వార్త విని మొక్కలు చెన్నబుచ్చుకొని ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడట? ప్రార్థనలు చేస్తున్నప్పుడు రాజు అడిగాడు, ఏమిరాని ముఖం అలా ఉంది. అయ్యా, నా దేవుని మందిరము కట్టబడి
కాల్చబడి గోడలు కూల్చబడినవి. నాకు వేదన కలుగుతూ ఉంది. రాజు ఇతరుని ప్రేమించినందుచేత దేవుని దయ, దేవుని కృప, దేవుని చిత్తము నెహెమ్యా మీదకి వచ్చింది కనుక రాజు హృదయమును కరిగించి మందిరమును బాగు చేయడానికి ఇతనిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకేం కావాలరా? అయ్యా నాకు కొన్ని రోజులు సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి ఆ మందిరం కూడా చూసుకొస్తా. సరే పో. ఎవరో ఊరికి సెలవు ఇచ్చారు గవర్నమెంట్. సరే పో. నిన్న ఎందులో యూట్యూబ్లో దేంట్లోనో వార్త చూసాను. రైల్వేలో ఎవరున్నారు, రైల్వేలో మరి అతనికి ఫైల్స్ ఉన్నాయో ఏంటో, మూలశాఖ మరి ఏంటో, తన పై అధికారిని సెలవేమని అడుగుతున్నాడు. సెలవేమని అడుగుతుంటే ఎవరంటున్నాడు, ఒక రోజు అడుగుతున్నాడు, ఈ భారతదేశానికి అడుగుతున్నాడు. ఏమన్నాడంట, నువ్వు రుజువు చూపించాలన్నాడు. ఏంటి రుజువు చూపించినప్పుడు ఈ వెంటనే ప్యాంట్ ఇప్పి ముడ్డు అడ్డు పెట్టి అది పైన రుజువు కావాలండి అంటే ఎంత మూర్ఖులు కదా. రాజు నెహెమ్యాకు సెలవుగానే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా నాకు ఒక చిన్న సహాయం చేయండి, అక్కడ అడుగులు కట్టుకోవడానికి నాకు అనుమతి పెట్టాలి. అడవుల్లోని శ్రేష్టమైన మ్రాణులు తీసుకొచ్చి నా దేవుని మందిరాన్ని నేను పునర్నిర్మాణం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కోరినదంతా రాజు వెంటనే పత్రాలు రాసిచ్చేసి ధనం కూడా ఇచ్చేశాడు, జీతాలు కూడా ఇచ్చేశాడు. ఎంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ ఎజ్రా గ్రంథాన్ని నెహెమ్యా గ్రంథాన్ని మళ్ళీ చదవడం కొన్ని సంగతులు మీకు అర్థం అవుతుంది. ఈయన వచ్చాడు, మందిరం బాగు చేస్తున్నాడు. అక్కడ మందిరం బాగు చేయడం కొంతమందికి నచ్చలే. వాళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ఆయనను పంపించిన రాజు దగ్గరికే పితూరీలు రాస్తున్నారు. అయ్యా మీ మీద కుట్ర చేస్తున్నాడు నెహెమ్యా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కుట్ర, మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. వెళ్ళిపోతున్నాయి వస్తారు. మీరు ఎదరధ్యాయంలో చూస్తే మీకు కనబడుతుంది. చూడండి, ఆరోగ్యంలో ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడదాం రమ్మంటున్నారు. ఈయన అడగడం లేదు. 3వ వచనంలో అందుకు నేను వాళ్ళు వర్తమానం పంపారు, కలుసుకుందాం రమ్మని నా ఎందుకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే ఎన్నిసార్లు? 4 సార్లు అది సమాధానం చెప్పి అంతటా 5వ మారు సన్బలటు తన పరివారి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు అందులో
వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుతున్నావనియు. ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటించేందుకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుకోవనియు మొదలగు మాటలను, రాజులకు ఈ సంగతులు తెలియదుననియు మొదలగు మాటలను. ఇందు నిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసిన రండనియు, ఈ సంగతి అన్ని జనులు వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు రాయబడింది. కొత్త చేస్తున్నాడని ఏమేం చేస్తున్నాడు అన్ని పొరిపేసి దేవుని పని చేసే వారి మీద కుట్రలు జరుగుతాయి. నమ్మకంగా పనిచేసే వారికి నిందలు ఎక్కువ వస్తాయి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నవాన్ని ఏవేవో నిందిస్తారు, ఏవేవో నేరాలు మోపుతారు. ఇప్పుడు నెహెమ్యాకు అదే సంభవించింది. 8వ వచనం చదివితే, ఈ పని చేయలేకుండా మేము అశక్తులమగుదాం అనుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపజూతులు కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొనివని అతని ఎద్దుకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరుచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో శత్రువులు ఎగిసిపోతున్నారయ్యా, శత్రువులు నన్ను కుట్రలు చేస్తున్నారయ్యా, శత్రువులు నన్ను నిందిస్తున్నారయ్యా. ఇప్పుడు నా చేతులను నీవు బలపరుచు. యెహోవా నా బలమా
మనము భక్తిగా ఉన్నా, నీతిగా ఉన్నా, దేవునికి నమ్మకముగా ఉన్నా, దేవుని యందు అత్యంత శ్రద్ధాభక్తులు కలిగి ఆయన కార్యములు జరిగిస్తున్నా మనకి ఎవరికి పోతారో తెలుసా? శత్రువులు పెరుగుతారు, నిందించేవాళ్ళు పెరుగుతారు, వంకలు పెట్టేవాళ్ళు పెరుగుతారు. నెహెమ్యా గారు ఈ గోడ కడుతుంటే ఈయన మా పిలిచినప్పుడు రావట్లేదు, ఎడతలేదు కదా. ఆ సన్బలట్టు టోబియా అన్న వాళ్ళు ఏమని ఎటకారం చేస్తున్నారు తెలుసా? నక్క ఎగిరితే ఆ గోడ పడిపోతుంది, పెద్ద గోడ. ఏమి ఎగిరితే పడిపోతారు? అది ఏ పార్టీగా అందరికీ ఏమైనా ప్రయోజనం ఉందా? అవడా ఊరా దగ్గరెళ్తారు. అపహాసకులు అపహాస్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. భక్తిని గురించి అపహాస్యం చేస్తారు, నీ పరిచర్యలను గురించి కూడా అపహాస్యం చేస్తారు, నువ్వు పాటలు పాడడానికి నిలబడినందుకు అపహాస్యం చేస్తారు, నువ్వు చప్పట్లు కొడుతున్నందుకు అపహాస్యం చేస్తారు, నీవు సేవకు వెళుతున్నందుకు అపహాస్యం చేస్తారు, నీవు దండ యాత్రకు వెళ్ళినందుకు అపహాస్యం చేస్తారు. ఎంత ఎంత దర్శనంలోకి వస్తుందండి లేదా? దేవునికి స్తోత్రం. చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెహెమ్యా ఉందంటే నేను చేయు పని గొప్పది, నేను చేసే పనిని విడిచిపెట్టినాను. నా ఇంట్లో సమస్య వచ్చిన, బలహీనతలు వచ్చిన, ఆఖరికి మరణాలు సంభవించిన, నేను మాత్రం ఆ పనిని విడిచిపెట్టి రాను రాను రాను. ఇది చేసే పని ఎలాంటిది చెప్పాలి అందరూ. నేను చేయ పని అందరూ చెప్పండి అన్నమాట. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏంట పని? ఏంట పని? పంచాయతీ పని కదా. ఆ పంచాయతీ పని చేస్తే నేను చేయ పని గొప్పది, నేను చేయ పని గొప్పదాను అని రాదు కదా. ఏది అర్థం అబ్బా, మన పని మనకు గొప్పదే కానీ దేవుని పని అన్నిటికంటే అత్యుత్తమమైనది, గొప్పది, ఆశీర్వాదకరమైనది, దీవెనలనిచ్చేది, నిన్ను బాగు చేసేది, నిన్ను దీవించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెహెమ్యా నిందలకు భయపడడం లేదు, మరణానికి భయపడడం లేదు. ఒకటే భయం, తనకున్న భయం ఏంటంటే మందిరపు పని ఆటంకపరుస్తారేమో అని. అంతే. అది ఆటంకపరచబడకుండా ఉండడం కోసం రకరకాల పనులు చేస్తున్నాడు. వారు తనతో పనిచేసే వారికి ఏమన్నాడు తెలుసా? కత్తి మొదలు పెట్టుకోండి, ఒక చేత్తో పని చేయండి, రెండో చేత్తో కత్తితో సిద్ధంగా ఉండండి. ఎవడన్నా వచ్చి పని చేయకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి దగ్గరికి ఒకసారి కాదు, పిటిషన్ రాస్తున్నారు, పంపుతున్నారు. రాజు నేనే పంపాను కదని రాజుగారు గట్టి చేయలేదు. చెప్పగానంట ఏంటి దాకా బ్రహ్మాయన ఎక్కువ రెమ్మ తెగులు అని. అలాగే రాజుగారికి మెల్లిగా డౌట్ వచ్చి ఇచ్చేసాడు.
కానీ మళ్ళీ దాని వివరణ విన్నాక రాజు మళ్ళీ దాన్ని ఇచ్చేది. ఇప్పుడు 7వ వచనం, నేను ప్రాకారమును కట్టి, ఏం చేశాడు? ముందు ప్రాకారమును కట్టాడు. రెండవది ఏం చేశాడు? తలుపులు నిలిపి, ఆ ప్రాకారం పడద్రోయబడింది, తలుపులు కాల్చబడినవి. వాటిని ఏం చేశాడు? ఇప్పుడు మరలా తిరిగి వాటిని నిలబెట్టి ద్వారాలు గాయడానికి పాలకులు, వాచ్మెన్లను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరులైన హనానీకిని, ఎవరో తమ్ముడు, మరి తమ్ముడు అన్నగారు, నా సహోదరులైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్య, నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు, వాళ్ళకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. హనాని తన సహోదరుడు, కానీ కోటకు అధిపతి హనన్య. హనన్యాన్ని గురించి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఎలాంటి వాడని? నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఎవరు హనన్య? చెప్పండి. అతను ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి? నమ్మకమైన వాడు. ఎవరు? నమ్మకమైన వాడు. రెండవది, యెహోవా ఎదుట భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హనన్యాకున్న 2 గుణాలు, శ్రేష్టమైన గుణాలు. కొందరికి నమ్మకం ఉంటుంది కానీ దేవుని యందు భయభక్తులు ఉండవు. కొందరికి దేవుని యందు భయభక్తులు ఉంటాయి కానీ ఇతరులకు నమ్మకంగా ఉండలేరు. హనన్య అలాంటి వాడు, నమ్మకమైన వాడు. అతడు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటాడు, మనుషుల ఎదుట నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? అక్క కొంచెం చారే కాసాను, ఈ కూర ఏమనలేదు, కొంచెం కూర అయ్యాక పక్కన ఉన్న వాళ్ళు పక్కన ఇద్దరు కబుర్లు ఆడుకుంటున్నారు. వచ్చింది అక్క, కొంచెం కూర ఏముండవు అంటున్నారు. ఆ పక్కన కూర్చున్నాని ఆ గీత ఏయమ్మా అంటే గీత అంటే అర్థమేంటి? ఎయ్యమ్మా అంటే గీతం అంటే అర్థమేంటి? లేదనే అని. దేవునికి స్తోత్రం. ఎన్ని టెక్నిక్లో కదా, ఎన్ని టెక్నిక్లు. అనన్య అలాంటి వాడా? మేరవ గారు, అనన్య అలాంటి వాడా? నమ్మకమైన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. నమ్మకత్వం భయభక్తుల్లో కూడా చూపించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నమ్మకంగా కలిగి ఆకలైన, శ్రమైన, కష్టమైన, నష్టమైన, వరదలైన, ఖడ్గమైన, ఏదైనా హింసలైనా
వస్త్రహీనతలైనా ఏమైనా ఆయన యందు భయభక్తులను మాత్రము విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి చర్య ప్రాయపడుతూ ఉన్నది. మనం నమ్మకంగా ఉన్నామో అపనమ్మకంగా ఉన్నామో, మన భక్తి ఎలాగున్నదో, మన శక్తి ఎలాగున్నదో, మన ప్రార్థన ఎలా ఉన్నదో, మన విశ్వాసం ఎలా ఉన్నదో, మన నడవడిక ఎలా ఉన్నదో, మనం ఎలా ఉన్నామో, దేవుని ఎదుట ఎలా కనబడుతున్నామో దేవుని దూతలు వ్రాస్తూనే ఉన్నారు, వ్రాస్తూనే ఉన్నారు, వ్రాస్తూనే ఉన్నారు. నీ పేరు, నీ క్రియలన్నీ దేవునికి స్తోత్రం. మోకరించండి. గ్రంథ